ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అహోవా బైబిల్ మెమరీ వర్సెస్ కంటెస్ట్ 2024కి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మన మధ్య సిస్టర్ తేజమ్మ గారు ఉన్నారు. జీసీడీఎం పరిచర్యలో మరి విశ్వాసగా ఉండి అక్కడ వాళ్ళ సంఘ పాస్టర్ గారు తోడ్పడుతూ మంచి దేవునిలో ఎదుగుతున్న బిడ్డ విశ్వాసురాలు. చాలా వదనాలమ్మా. తేజమ్మ గారు, ఇప్పుడు మీరు స్టార్ట్ చేయండి. చెప్పండి, స్టార్ట్ చేయండి. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును గాక, ఆయన తన ఆదిత్య కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. రోమా 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. యాకోబు 1:15 దురాశ గర్భము ధరించి పాపం కనుక పాపము పరిపక్వమై మరణము కనెను. రోమా 6:23 రోమా 6:23 ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. యేసయ్య 59:1 రక్షింప నేరకయున్నట్లు యెహోవా హస్తము కురుస కాలేదు, విననేరకయున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. మత్తాయి 11:28 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఎబ్రీ 9:22 రక్షింపక నేరకయున్నట్లు యెహోవా హస్తము కురుస కాలేదు, విన నేరకయున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. మత్తాయి 26:28 ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. యోహాను 1:9 మన పాపము మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. రోమా 3:24 కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. యోహాను 1:9-12 తన యందు అంగీకరించరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలు గుటకు ఆయన అధికారమును అనుగ్రహించును. రోమా 3:24 ఎబ్రీ 8:12 నేను వారి దోషము విషయమై దయగలిగి వారి పాపమును ఇకను ఎన్నడూను జ్ఞాపకం చేసుకుని ప్రభువును సెలవిచ్చుచున్నాడు. కీర్తన 103:12 పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమము మనకు అంత దూరపరుచున్నాడు. రోమా 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. యోహాను 15:5 రోమా 10:10 ఎలయనగా నీతి కలిగినట్లు మనసు హృదయములో విశ్వాసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. 2 కొరింథీయులకు 5:17 కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్త వాయును. ఎఫెసీయులకు 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. యోహాను 11:25 వారు అందుకు మీరు విశ్వాసము అందుకు యేసు పునరుత్థానము జీవము నేనే, నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. రోమా 10:17
కాగా వినట వలన విశ్వాసము కలుగును, వినట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగును. యోహాను 14:6. యేసు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. మత్తాయి 28:19-20. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పును. నిర్గమ 3:14. అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పును. యోహాను 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలను. రోమా 1:23. వారు అక్షయుండగు దేవుని మహిమను సయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు సత్తుపాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి. 1 తిమోతి 1:17. సకల యుగములో రాజయుండి అక్షయుండను అదృశ్యుడునగు ఆదిత్య కుమారుని మహిమ వలె మనము మహిమను కనుగొంటిమి. 1 తిమోతి 6:16. సకల యుగములో సకల సమీపింపు రాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వమే గలవాడు. మనుషుల్లో ఎవ్వడను చూడలేదు, ఎవ్వడను చూడనేరుడు. అపోస్తలు 2:38. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. యోహాను 15:5-26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన గుర్చి నిన్ను సాక్ష్యమిచ్చును. రోమా 11:33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బౌల్యము చొప్పున ఎంతో అగమ్యములు ఆయన తీర్పులు, శోధింపనెంతో అసక్రియములను ఆయన మార్గమును ఎంతో అగమ్యములు. కొలసి 1:15-17. ఆయన అదృశ్య దేవుని స్వరూపయే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నాడు. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. 1 యోహాను 5:20. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమే సత్యవంతుని యందున్నాము. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. గలతీ 5:22. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికమును, ఆశనిగ్రహము. 1 తిమోతి 6:11. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసము, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. 1 తిమోతి 6:6. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. లోక 6:31. మనుషులు మీకు ఎలాగు చేయవలని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చేయుడి. మత్తాయి 6:31-33. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి.
ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. 1 పేతురు 2:21. ఎందుకు మీరు పిలువబడితిరి? క్రీస్తును కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. మత్తాయి 22:37-40. అందుకు ఆయన పునరుత్థానము జీవము నేనే, నా యందు అందుకు ఆయన పొన్న హృదయముతోనూ పొన్న మనసుతోనూ పొన్న ఆత్మతోను ఆత్మతోనూ పొన్న నీ పొన్న పర్లేదు. ఆత్మతోనూ మళ్ళీ చెప్పండి. నీ అందుకు ఆయన నీ దేవుడైన పూర్ణ హృదయంతోను అందుకైనా నీ పొన్న హృదయముతోనూ నీ పొన్న ఆత్మతోనూ నీ పొన్న మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనను నదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియు అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి నీ ప్రవర్తనకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పను. యోహాను 15:5. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యాకోబు 1:2-3. నా సహోదరులారా, మీ విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడి. గలతీ 6:9. మనము మేలు చేయుట యందు విసుగక యుందుము. మనము అలయక మేలు చేస్తేనేమి తగిన కాలమందు పట్టుకోతము. 2 తిమోతి 3:16-17. దైవజనుడు సన్నదుడే ప్రతి సత్య కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవ వ్యసనము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజకరమై ఉన్నది. కీర్తన 119:11. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కీర్తన 119:105. నీ వాక్యము నా పాదమునకు దీపమున నా త్రోవకు వెలుగై ఉన్నది. ఎబ్రీ 4:12. ఎలయనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదే, రెండంచుల గల ఖడ్గము కంటెను, ఇటువంటి ఖడ్గము కంటెను ఒడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మొలుగును విభజించినంత మట్టుకు దురుషు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. యాకోబు 1:21-22. అందుచేత సమస్తము కల్మషము వీరు వీగుచున్న దుష్టత్మను మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు విను వారు మాత్రమే ఉండి మిమ్మలను మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యం ప్రకారము ప్రవర్తించు వారనే ఉండెడి. యోహాను 1:1. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే యుండెను. యోహాను 1:14. ఆ వాక్యమే శరీరధారియే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన ఆదిత్య కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఫిలిప్పు 4:6-7. దేనిని గుచ్చి చింతపడుగుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన మూల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపమును దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవునికి సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయం మూలకను మీ తలంపులకును కావలియుండెను. యాకోబు 5:16.
మీ పాపమును ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకనికొకరు నొకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మన పూర్వకమైనదే, బహుబలము గలదే ఉండెను. మొదటి యోహాను 5:14. ఆయనను బట్టి మొదటి యోహాను 1:14. ఆయన్ను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను మన మనవి ఆలకించుననున్నదియే. యెరెమీయా 29:12-13. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేసు వంతురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను నేను వెతికిన యెడల మీరు ఎదికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గుచ్చిన విచారణ చేయున ఎడల మీరు నన్ను కనుగొందురు. 1 దేశీయులో 5:15-18. ఎలయనగా ఎల్లప్పుడు సంతోషముగా ఉండడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవునికి చిత్తము. ఎఫెసీయులకు 6:18. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేసు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేసు మెలకువగా ఉండెడి. తిమోతి 2:1-2. మనము సంపూర్ణ భక్తియు 1 తిమోతి 1:2. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, వ్యసనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. లూకా 10:27. అతడు నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని వ్రాయబడి ఉన్నదని చెప్పును. కీర్తన 100:1-2. సమస్త దేశములారా యెహోవాకు ఉచ్చాధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. రోమా 12:1. కాబట్టి మీరు సహోదరులారా మీ విశ్వాసము దేవుని పరిశుద్ధమును దేవుని అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమునకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమైన చొప్పున మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. కీర్తన 145:3. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగిన వాడు, మహత్యము గ్రహింప సఖ్యము కానిది. ప్రకటన 4:11. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టియే నీవు సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావమును పొందనర్హుడవు. హెబ్రీ 10:24-25. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాధముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యమును చేయుటకును ఒకరినొకడు పూరి కొల్పవలని ఆలోచింతుము. కీర్తన 104. కృతజ్ఞతార్పణలు చెల్లించు. కృతజ్ఞతల స్తుతులు చెల్లించుచు
ఆయన గుమ్మలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయన్ని స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. రోమా 12:4-5. ఒక శరీరములో మనకు అవయములు ఉండినను ఈ అవయములు అన్నిటికీ ఒక్కటే, కానీ ఎలాగుండనో అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయములమై ఉన్నాము. 1 తిమోతి 1 కొరింథీ 12:13. ఎలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరములోనికి ఒక ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఎఫెసీయులకు 6:1-3. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయుడై ఉండెడి. ఇది ప్రభువును బట్టి ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు మీ తండ్రిని తల్లిని సమ్మానింపుము. అప్పుడు భూమి మీద దీర్ఘాయుతుడగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. కొలస్సీ 3:18. భార్యలారా, మీ భర్తలకు ప్రేమించుడి, విధేయులై ఉండెడి. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. కొలస్సీ 3:19. భర్తలారా, మీ భార్యలకు ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టుకుడి. కొలస్సీ 3:21. తండ్రులారా, మీ పిల్లల మనసు కోపము పుట్టింపుకుడి, వారికి సామెతలు అంతే. సామెతలు 31. అందము మోసకరము. 31. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆ స్త్రీ కొనియాడబడును. రోమా 13:1. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను. ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నిర్ణయింపబడి ఉన్నది. రోమా 13:7. అందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుతున్నారు. ఎవరికి పన్ను వారికి పన్నును, కాబట్టి ఎవరికి వారికి పన్నును, ఎవరికి సుఖము వారికి సుఖము చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండను, ఎవని ఎడల సమ్మానముండవలను వాని సమ్మానమును కలిగి ఉండెడి. అందరికీ వారి వారి రుణమును తీర్చుడి. లోక 20:25. అందుకాయన అలాగైతే కైసరుని కైసరుకును, దేవుని చెల్లించుడని వారితో చెప్పుడి. ఎబ్రీ 15:13-5. ధనాపేక్ష లేని వారి మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను మాత్రమును వీడువుడు, నిన్ను ఎన్నడును ఎడబాయును అని ఆయనయే చెప్పును కదా. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సామెతలు 41. యెషయా 41:10. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడును నేనే. నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. సామెతలు 3:6. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. ఆయన
అప్పుడు ఆయన నీ త్రోవలకు సరళము చేయును. పిలుపు 1:4. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించుడని ఒప్పుకొను. రూఢిగా నమ్ముచున్నాను. కీర్తన 23:1-3. యెహోవా నా కాపురి, నాకులేమి కలుగదు. పచ్చికల చోటును ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జనముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద దిద్దుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించున్నాడు. చాలా అద్భుతంగా చెప్పారండి సిస్టర్ తేజమ్మ గారు. దేవుని నామానికి మహిమ కలుగుగా. మిమ్మల్ని బట్టి మేము దేవుని స్తుతిస్తున్నామండి. దేవుడు మీకు చక్కటి జ్ఞాపశక్తి ఇచ్చి మీరు ఇంత చక్కగా చెప్పడం అనేది చాలా మేము సిగ్గుపడుతున్నానండి. యాక్చువల్గా మీరు చెప్తుంటే నాకు సిగ్గు వస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. ఇది చాలా బాగా చెప్పారండి. ఈ మీరు చదివిన వాక్యాలు చాలా గొప్ప వాక్యాలండి. ఆ వాక్యాలు జాగ్రత్తగా ధ్యానిస్తూ నిజంగా మనకు గొప్ప నిరీక్షణ దేవుడు ఇచ్చాడు. మనకి గొప్ప నిత్యం ఈ లోకంలో ఎటు ఉన్నా లేకపోయినా సరే మనం అందరం రేపొద్దున దేవునితో నిత్యంగా హ్యాపీగా సంతోషంగా ఉంటామండి. చాలా చాలా ఆనందం అనిపించిందండి సిస్టర్ తేజమ్మ గారు. చాలా హ్యాపీ అండి. ఎవరైనా గ్రూప్ లో ఉంటే చెప్పండి. జోషి గారు, ఎస్ జనతన్ గారు, సునీత గారు, స్నేహలత గారు, ప్రసాద్ గారు. రవికాంత్ గారు, మీరు చెప్పారు బ్రదరు, మీరు చెప్పినట్లుగా వీళ్ళ వాక్యాలు ఉంటుంటే మనకే సిగ్గేస్తుంది సార్ వాస్తవంగా కూడా. అవునండి, ఖచ్చితంగా అది చాలా మంచి మాట. వాళ్ళు ఈ వయసులో చదువు లేకుండా ఇన్ని వాక్యాలు కంఠత గురించి చెప్పడం అంటే చాలా చాలా గొప్ప విషయం. వీరికి ముఖ్యంగా ఈ ప్రేరణ చేస్తున్న మీకును, తర్వాత వాళ్ళని తలుపు చేసిన జ్యోత్స్న గారికి నిన్న వందనాలు సార్. చాలా చక్కగా చెప్పించారు. చాలా ఎక్సలెంట్ చెప్పారండి దోషి హేమంత్ గారు. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా 2 మాటలు చెప్తే మనం క్లోజ్ చేసుకుందామండి. సమయం అయింది. నిజంగా మీరు వాక్యాలు చదువుతున్నప్పుడు నేను కూడా చదువుతూ ఉంటానండి. దానివల్ల ఏంటంటే మనం కూడా ఒకసారి విన్నట్టు ఉంటుందని నేను అలాగా ఎవరికి అప్పచెప్పకుండా నేను వింటున్నాను అనమాట. నేను కూడా నేర్చుకుంటానని. నాకు కూడా కొన్ని వచ్చేసాయండి, చాలా వరకు వచ్చేసాయి. కొంచెం కష్టపడుతున్నాను నేను కూడా. సరేనండి. సునీత గారు చెప్పండి. ఎస్తర్ జనతన్ గారు ఉన్నారండి సిస్టర్. ఎవరైనా ఉంటే 2 మాటలు చెప్పండి. బ్రదర్ చాలా బాగా చెప్పారు బ్రదర్. నిజంగా సిస్టర్ తక్కువ చదువుకున్నా గానీ నిజంగా దేవుడు శిష్యులకి జ్ఞానం ఇచ్చినట్టు ఇచ్చాడు ఈ సిస్టర్ కి. యేసుప్రభు శిష్యులు కూడా విద్య లేని పామర్లు గాని వీళ్ళు యేసుప్రభుతో కూడా ఉన్నారు. అంటే వాళ్ళ మాటలు, వాళ్ళ క్రియలు, చేసే అద్భుతాలను బట్టి వీళ్ళు యేసుప్రభుతో కూడా ఉన్నారని ప్రజలు గుర్తించినట్టుగా నిజంగా దేవుడు వాళ్ళ అద్భుతంగా సహోదరుని వాడుకున్నాడు. దేవునికి మహిమ. చెప్పారు సిస్టర్. సరేనండి. తేజమ్మ గారు, మీరు అలాగా దేవుళ్ళు ఇంకా బాగా ఎదగాలని మీ గురించి తెలుసుకోవచ్చు సిస్టర్. మీ పిల్లలు ఉన్నారా మీకు? కుటుంబం ఉన్నారు. ఒక పాప పాప. ఏం చేస్తున్నారమ్మా? ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్నారా? ఓకే. మీరేం చేస్తారు? చదువుకుంటున్నారు. ITI డిగ్రీ. ఓకే. మీరు ఏం చేస్తుంటారు? మీకు ఎలాగంటే సంపాదన? వ్యవసాయమే, వ్యవసాయం, కూలి చేసుకుంటారా? సరేనండి. దేవుని చిత్తం అయితే మేము ఏదో మా సహాయం చేస్తా ఉంటాం. కొంత మీరు అంత కష్టపడి చెప్పినందుకు మీకు ప్రైజ్ మనీ ఉంటుంది, కొంత ప్రైజ్ మనీ ఉంటుంది. దాంతోపాటు ఎవరైనా ప్రేరేపణ కలిగితే మీకు కొంత సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీ పాస్టమ్మ గారికి వందనాలు చెప్పండి. ఆరాధనకు చక్కగా క్రమంగా వెళ్ళండి, దేవుళ్ళు ఎదగండి. మీరు చెప్పిన వాక్యాలు చాలా బలవంతమైన వాక్యాలు, చాలా పవర్ఫుల్ వాక్యాలు, బలమైన వాక్యాలు. దాని ద్వారా మీ ఇతరులకి సాక్ష్యం పంచుకోవచ్చు, సువార్త చెప్పొచ్చు. 2-3 వాక్యాలు మీరు నేర్చుకున్నారు కదా, కంఠస్థ వాక్యాలు. వాళ్ళకి చెప్పి మీరు కూడా వాళ్ళని దేవుళ్ళకి నడిపించచ్చు అంటే చాలా గొప్ప సంగతి అండి. ఉంటానండి తేజమ్మ గారు. జ్యోత్స్న, థ్యాంక్స్ జ్యోత్స్న. మరి చాలా అప్రిషియేట్ జ్యోత్స్న, నిన్ను ఎంకరేజ్ చేస్తున్నా. మీకే థ్యాంక్ యూ చెప్పాలా? మీకే థ్యాంక్ యూ చెప్పాలి. ఎంత మంచి ప్రోగ్రామ్ మీరు పెట్టినందుకు. మీ వల్ల మేము ఈ విధంగా డెవలప్ అవుతున్నాం. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. సరేనండి, ఎవరైనా చెప్తారా చివరి మాటలు? గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, లేదంటే మీటింగ్ ఎండ్ చేద్దాం. సరేనమ్మా, రికార్డింగ్స్.